దేవరకు ఏపీలో మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఏపీ ఉన్నత న్యాయస్థానం దేవర టీంకు షాక్ ఇవ్వగా ఇప్పుడు మరో షాక్ ఏపీలో దేవరకు ఎదురైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి దాదాపు 6 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమాకు ఇలా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇంతకీ దేవరకు ఇప్పుడొచ్చిన చిక్కు ఏంటంటే ఇప్పటికే 14 రోజుల పాటు టికెట్స్ ధరలని పెంచుకోవచ్చున్న ప్రభుత్వ ఆదేశాలను సవరిస్తూ 10 రోజులకు కుదిస్తూ ఏపీ ఉన్నత న్యాయస్థానం దేవర టీంకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీలో దేవర సినిమాకు మరో చిక్కు ఎదురైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేవర మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాల పోస్టర్లను జన జాగరణ సమితి నేతలు అతికించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం సెగ తాకింది. విశాఖపట్నంలో చాలా చోట్ల దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్వాంధ్రుల హక్కు అనే నినాదాలతో ఉన్న పోస్టర్లు వెలిశాయి. మరి ఈ పోస్టర్ల వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తాడా? విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇస్తాడా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, సినీ ప్రియులను అలరించేందుకు ఎన్టీఆర్ దేవరతో సిద్ధమయ్యారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ రాబట్టి అంచనాలను అమాంతం పెంచేసింది.